Okay, welcome to the second part of this lesson, Bhakti Path. సో ఇందులో మనం పద్యాలు ఒకసారి చూద్దాం ఎలా పాడుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం లై और ताल के साथ गाए जाते हैं जो बच्चों के रागात्मक मन को छू लेते हैं. ఇది మనం చక్కగా శృతిలో అయితే చక్కగా పాడుకోవచ్చు. పాడితే మనకు పాటలు ఎక్కువ గుర్తుంటాయి. అలాగే ఇప్పుడు చెప్పబోయే రెండు పద్యాలు కూడా ఎక్కువగా పద్యాలు గుర్తుంటే సారాంశం ఈజీగా రాసుకోవచ్చు. సో ఆ పాటను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రవిదాస్ రాసినవి, తర్వాత మీరాబాయి రాసినవి మొత్తం చెప్పిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. సో ముందుగా చూసినట్లయితే రవిదాస్ది. ప్రభుజీ తుము చందను హము పాని, ప్రభుజీ తుము చందను హము పాని, जाकी अंग अंग बास समानी, जाकी अंग अंग बास समानी, प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम घन बन हम मोरा, प्रभु जी तुम घन बन हम मोरा, जैसे चित वही चंद्र चकोरा, जैसे चित वही चंद्र चकोरा, प्रभु जी तुम चंदन हम पानी, हे प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम मोती हम धागा, प्रभु जी तुम मोती हम धागा, जैसे सो नहीं मिलत सुहागा, जैसे सो नहीं मिलत सुहागा, प्रभु जी तुम स्वामी हम दासा, प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करई रैदासा, ऐसी भक्ति करई रैदासा, प्रभु जी तुम चंदन हम पानी, हे प्रभु जी तुम चंदन हम पानी. సో ఇది రవిదాస్ సంబంధించినటువంటి పద్యం. సో ఇందులో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ పద్యంకి వెళ్దాం. ఇందులో చూసినట్లయితే ప్రభు అంటే ఇక్కడ అతని యొక్క గురువు, తన తాలూకు గురువుని ఇక్కడ దైవంగా భావిస్తున్నాడని ముందు చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రభు అంటే అర్థం గురువు అని తీసుకోవచ్చు, అలాగే భగవాన్ అని కూడా తీసుకోవచ్చు. గురువు భగవంతుడితో సమానం అని చెప్తున్నాం, గురువుకి మహిమ అని చెప్తున్నాం కాబట్టి ఈ పాఠం తాలూకు ప్రత్యేకత. ఇందులో చూసినట్లయితే ఏం ముఖ్యంగా చెప్తున్నాం అంటే గురువు శిష్యులు అనేటటువంటి ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి ఆ రిలేషన్షిప్ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే, ఒక గొప్ప గురువుకి ఒక గొప్ప సరైనటువంటి శిష్యుడు దొరికినప్పుడే ఒకరికి ఒకరు సరిగ్గా కలిసినప్పుడు మాత్రమే ఒకరి తాలూకా ప్రత్యేకత మరొకరి వల్ల బయటపడుతుంది. అంటే ఒక గొప్ప గురువు యొక్క గొప్పతనం బయట తెలియాలి, సమాజానికి తెలియాలి అని అంటే అతనికి తగ్గ శిష్యుడు దొరకాలి. అతని గొప్పతనాన్ని సమాజానికి చూపించేటటువంటి తెలియజేసేటటువంటి శిష్యుడు దొరికినప్పుడే ఆ గురువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలాగే ఆ గురువు దగ్గర నుంచి ఆ ఏదైతే ఆ విషయం ఉందో, ఆ జ్ఞానం ఉందో దాన్ని సరైన విధానంలో స్వీకరించినప్పుడు మాత్రమే ఆ శిష్యుడు కూడా గొప్పవాడు అవుతాడు. అంటే గురువు యొక్క సుగుణాలని వంట పట్టించుకున్నప్పుడు మాత్రమే ఆ శిష్యుడు కూడా అంత గొప్పవాడిగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన తాలూకా ఇతిహాసాలను తీసుకున్నట్లయితే అందులో ఎందరో గురువులు ఉన్నారు, అలాగే ఎందరో మంది శిష్యులు ఉన్నారు. కానీ నేటికి కూడా మనం క్రీడల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, గురువులకి ఏదైనా అవార్డు ఇచ్చామంటే మొట్టమొదటి ఎవరి పేరు వస్తుందండి? ద్రోణాచార్య అవార్డు అంటాం. అలాగే ఎవరైనా మంచి అంటే తీసుకున్నటువంటి క్రీడా రంగంలో కావచ్చు, ఏదైనా రంగంలో మంచి అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవార్డు ఏంటండి? అర్జున అవార్డు. సో అంటే ఇక్కడ ద్రోణాచార్యుడు అర్జునుడి లాంటి గొప్పవాడిని తయారు చేసినందుకు ద్రోణాచార్యుడు ఒక గొప్ప గురువుగా మనం నేటికి కూడా భావిస్తున్నాం. అలాగే
అర్జునుడు అనేసరికి ఒక గొప్ప లెర్నర్, ఒక గొప్ప శిష్యుడిగా భావించి నేటికి కూడా మనం ఎవరైనా గొప్పగా విద్యను అభ్యసించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ఫీల్డ్స్ లో ఉంటే వాళ్ళు మనం అర్జున అవార్డ్స్ ఇచ్చి సత్కరిస్తున్నాం. అంటే ఇక్కడ ద్రోణాచార్యుడు అర్జునుడు ఇద్దరూ కూడా అర్జునుడు లాంటి గొప్ప శిష్యుడు దొరికాడు కాబట్టి ద్రోణాచార్యుడు యొక్క గొప్పతనం సొసైటీకి తెలిసింది. అలాగే ద్రోణాచార్యుడు లాంటి గొప్ప గురువు ఉన్నాడు కాబట్టి అర్జునుడు లాంటి ఒక గొప్పవాడు ఈ సమాజంలోని మనం ఈరోజు తెలుసుకోగలిగాం. కాబట్టి గురువు అయినా సరే శిష్యుడైనా సరే ఒకరి యొక్క గొప్పదనం మరొకరి వల్ల వాళ్ళ తాలూకు ప్రపంచానికి వెలుగు చూడాలి అని అంటే ఇద్దరు కలిస్తేనే ఒకరి యొక్క ప్రతిభను మరొకరు ప్రదర్శించగలుగుతారని చెప్పచ్చు. కాబట్టి ఏ ఒక్కరు లేకపోయినా సరే కూడా ఆ గురువు గొప్పతనం సమాజానికి అందదు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే అదే చెప్తున్నాం. ఒక గురువుని అంటే తన యొక్క గురువు గారిని ఒక గొప్ప వస్తువుతో పోల్చి ఆ వస్తువు యొక్క సుగుణాలు ఏవైతే ఉంటాయో అది మొత్తం వ్యాపింపజేసేటటువంటి విధంగా చేసేటటువంటి ఆ రెండవ ఏదైతే వస్తువు ఉంటుందో ఆ రెండవ వ్యాప్తి చెందించే పరికరం ఏదైతే ఉంటుందో దాన్ని శిష్యుడిగాను ఆ గొప్ప వస్తువుని గురువుతోను పోల్చి చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని కూడా మనకి పాఠంలో అడిగే ప్రశ్న కూడా ఎలా అడుగుతారంటే అతను ఏ రకంగా గురువుని శిష్యుడిని ఏ రకంగా పోల్చి చెప్పాడు అనేటటువంటిదే ప్రశ్న అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా కంపారిజన్ తెలుసుకోవాలి. మొదటి లైన్లో మనం చూసినట్లయితే ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, ప్రభుజీ హే ప్రభు, హే భగవాన్, హే మేరే గురూజీ, ఓ మా గురువు గారు, ఓ భగవంతుడా, నా గురువు గారు భగవంతుడితో సమానమైనటువంటి నా గురువు గారు, తుమ్ చందన్, మీరు చందనం లాంటి వారైతే, యదీ తుమ్ చందన్ హోతో, చందనం అంటే మన అందరం కూడా గంధం నీటిలో రాసుకొని ఒంటికి గట్రా పూసుకుంటే దాని తాలూకా సువాసనలు కావచ్చు లేదా దాని పరిమళం కావచ్చు దాని తాలూకా మంచి గుణం మనం ఒంటికి రాసుకుంటే ఒంట్లో ఉండేటటువంటి ఏమైనా ఎలర్జీస్ ర్యాషెస్ అన్ని పోతాయి. కాబట్టి దాని సుగుణాలు మన ఒంటికి పట్టాలి అంటే మనం చంద్రం పొడి తీసి ముఖానికి గట్రా రాసుకున్న ఒంటికి రాసుకున్న అది ఒంటికి పట్టదు, దాని సుగుణాలు ఒంటికి చేరవు. అలాగే దాని వాసన కూడా ఎక్కువ దూరం వరకు వ్యాప్తి చెందదు. సో మన చందనం వాడాలంటే ఏం చేస్తాము, ఆ చందనం పొడిని తీసుకొని దాంట్లో కొద్దిగా నీరు కలుపుతాం. ఎప్పుడైతే నీరు కలుపుతామో అప్పుడు మాత్రమే దాన్ని మనం ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. అంటే నీరు కలపడం వల్ల చందనం ఉపయోగించుకోవడానికి వీలైంది. నీరు కలపడం వల్ల చందనం యొక్క గుణాలు ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఉపయోగపడ్డాయి. లేకపోతే చందనం తాలూకా ఉపయోగం అనేటటువంటిది ఉపయోగం లేకుండా ఉండిపోతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ అన్నాడు. అంటే ప్రభుజీ యదీ తుమ్ చందన్ హో తో హమ్ పానీ బనేంగే. ఇక్కడ రైదాస్ తాలూకా భావం ఏంటంటే, ఓ ప్రభు, హే గురు, మీరు కనుక చందనం అయితే కనుక నేను మీ యొక్క సుగుణాలను వ్యాప్తి చెందించేటటువంటి పానీ బంజావుగా నీటిని అవుతాను. జాకి జిస్సే అంటే ఏ నీటి ద్వారా అయితే, అంగ్ 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 అంటే అర్థం భాగ్ అని అర్థం. అంగ్ అంటే భాగ్. ఇక్కడ అంగ్ అంటే ఏంటి, అంగ్ అంగ్ అన్నాం అంటే అర్థం హర్ అంగ్ అంటాం. అంగ్ అంగ్ ఏదైనా ఒక పదం మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే హర్ అని కానీ ప్రత్యేక్ అని కానీ పదాలు మనం వాడుకుంటాం. సో అంగ్ అంగ్ అంటే ప్రత్యేక్ అంగ్ పర్ అంటే శరీరంలో ఉండే ప్రతి భాగానికి కూడా మనం చందనం రాసుకునేటప్పుడు ఆ ప్రతి భాగానికి కూడా బాస్ సమాన అంటే స్ప్రెడ్ అవడం, వ్యాపక హోనా, సమాయా జానా అంటే ఏంటి అర్థం, వ్యాపక హోనా వ్యాప్తి చెందడం, స్ప్రెడ్ వ్యాప్తి చెందించడం. సో जिस पानी के प्रयोग से शरीर के हर अंग को जो चंदन का जो सुगुण है वो व्यापक हो जाते हैं, वो व्याप्ति हो जाते हैं. నీరు ఏదైతే నీరు ఉందో దేని వలనైతే శరీరంలో ఉండేటటువంటి ప్రతి భాగానికి కూడా చందనం యొక్క సుగుణాలు లేదా బాస్ అంటే అర్థం ఖుష్బూ. ఇక్కడ బాస్ అంటే అర్థం ఖుష్బూ అంటే స్వీట్ స్మెల్, సువాసన. సో దీంట్లో తీసుకున్నట్లయితే కుష్ అనేటటువంటిది ఉపసర్గం, భూ అనేటటువంటిది ఒక పదం. దీనికి ఆపోజిట్ వర్డ్స్ బద్బూ. కుష్ అని ఎప్పుడు వచ్చినా కూడా బద్ అనేది ఆపోజిట్ కింద వస్తుంది. ఇది ఇక్కడ ఉపసర్గు, ఇది ఇక్కడ ఉపసర్గు. సో కుష్ నామ్ అంటే బద్నామ్. కుష్ కిస్మత్ అంటాం, బద్ కిస్మత్ అంటే కుష్ గుడ్ లక్, బ్యాడ్ లక్. సో కుష్ అనేది మంచి, బద్ అనేది బ్యాడ్ అనేటటువంటి అర్థంలో మనం వాడతాం ఉపసర్గలో. సో ఇక్కడ प्रभु जी यदि चंदन हो तो हम पानी बन जाएंगे, जिससे शरीर के हर अंग को उस चंदन की जो खुशबू है उसको फैलाता है. इसी प्रकार गुरु के जो सुगुण है हम उसको फैलाएंगे.
సో ఏ రకంగా అయితే నీరు అనేటటువంటిది చందనం యొక్క సుగుణాన్ని శరీరం అంతటా కూడా వ్యాప్తి చెందిస్తుందో, ఆ రకంగా మా గురువు గారి యొక్క గొప్పదనాలు, చందనం లాంటి మా గురువు గారి యొక్క గొప్పదనాన్ని నేను నీరులాగా మారి సమాజం అంతా కూడా గురువు గొప్పదనాన్ని తెలియజేసేలాగా చేస్తాను. ఆ గురువు యొక్క సుగుణాన్ని సమాజము చుట్టుపక్కలందరికీ కూడా తెలిసేలాగా చేసేటటువంటి నీటిగా మారుతాను, నీరుగా మారుతానని ఇక్కడ గురువుని చందనంతోని తనను నీటితోని పోల్చుకోవడం జరిగింది. సో నీరు లేకపోతే చందనం యొక్క సుగుణాన్ని వ్యాప్తి చెందడం జరగదు. అలాగే ఆ చందనంతో నీరు కలవడం వల్ల చందనం తాలూకు సుగుణాలను కూడా తనతో పట్టించుకుంటుంది. అలాగే మిగతా చోటంతా కూడా విస్తరింపజేస్తుంది. సో ఒక శిష్యుడిగా మనం ఏం చేయాలండి, గురువు యొక్క గుణాలని, సుగుణాలని మనం నేర్చుకొని, మనం తీసుకొని మన తర్వాత తరాలకు వాటిని అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏదైతే నీరు చేస్తుందో చందనం యొక్క మహత్వాన్ని, అలా మనం గురువు యొక్క గొప్పతనాన్ని కూడా వ్యాప్తి చెందించాలని ఇక్కడ అర్థం. సో రెండో దానికి వెళ్దామండి. ప్రభుజీ తుమ్ ఘన్ బన్. ఇక్కడ ఘన్, ఘన్ అంటే అర్థం బాధల్. మనం మొదటి పాఠంలో కూడా నేర్చుకున్నాం. ఘన్ అంటే అర్థం బాధల్. అయితే ఇక్కడ మనకి బన్ అనే పదం ఉంది. ఈ బన్ అనే పదాన్ని మనకి ఇక్కడ ఈ పాఠంలో బేస్ చేసుకుని తత్సం పదము అని చెప్పిస్తున్నాడు. కానీ నిజానికి ఇక్కడ అర్థంలో తీసుకో, బన్ అంటే బన్ అని ఇస్తున్నాడు, వనము అంటే అడవి. సో ఇక్కడ ఆ అర్థాన్ని మనం గూఢంగా తీసుకుంటే దాన్ని తీసుకోవాలి, లేకపోతే దాని అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ప్రభుజీ తుమ్ ఘన్ బన్, తుమ్ ఘన్ బన్ అంటే ప్రభు, హే ప్రభు, ఒకవేళ ఎది, ఎది అంటే ఇఫ్ అని అర్థం. ఇంగ్లీష్లో మనం ఇఫ్ అని వాడతాం, ఇక్కడ ఎది అంటాం. ఎది వస్తే ఇక్కడ తో రావాలి ఖచ్చితంగా. సో ఎది తుమ్ బాదల్ హోతో, ఒకవేళ మీరు కనుక వర్షించే మేఘాలే అయితే కనుక, ఇది తుమ్ ఘన్ హోతో, ఒకవేళ గురువు గారు మీరు కనుక వర్షించే మేఘంగా మారితే కనుక, హమ్ బన్ మోరా, హమ్ మోర్ బన్ జాతే హే. అదేంటంటే వర్షానికి నెమలికి సంబంధం ఏంటి అని అంటే చాలా ఉంది. వర్షం పడేటప్పుడు అందరి దృష్టి ప్రత్యేక ఆకర్షణగా ఏముండదు, వర్షం పడుతుంది, ప్రకృతి బాగుంటుందని చూస్తాం. కానీ అదే సమయంలో దగ్గరలో నెమలి ఉందంటే ఖచ్చితంగా అందరి దృష్టి ఆ నెమలి మీదే పడుతుంది. ఎందుకంటే ఆ మేఘాలు చూసి నెమళ్ళు ఆనందంతో నాట్యం చేస్తాయి. సో ఆ మేఘాల గొప్పదనం కావచ్చు, లేదా ఇలాంటి అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు నెమళ్ళు నాట్యం చేస్తాయని ప్రజలందరిలో కూడా ఉండిపోతుంది. అంటే ఇటు మేఘాలు, ఆ అట్మాస్ఫియర్, ఆ వాతావరణానికి ఆనందంతో, పరవశంతో నెమళ్ళు నృత్యం చేస్తాయి. అంటే గురువు గారు మీరు కనుక మేఘాలైతే, వర్షించే మేఘాలైతే, మీ తాలూకా గొప్పదనాన్ని, మీ నుంచి మాకు దొరికేటటువంటి ఆ ఆనందాన్ని, ఆ జ్ఞానానందాన్ని స్వీకరించి నాట్యం చేసేటటువంటి నెమలిని మేమవుతాము అని చెప్పి గురువుని మేఘాలతోని, తనని ఆ మేఘాలను చూసి ఆనందంతో, పారవస్యంతో నర్తించేటటువంటి నెమలితోని పోల్చుకొని చెప్పాడు. ఇక్కడ మోర్, మోర్ అంటే అర్థం నెమలి. ప్రభుజీ తుమ్ ఘన్ బన్, హమ్ మోరా, ఇది ఆప్ ఘన్ బన్ జాయేతో, ఒకవేళ మీరు మేఘాలైతే, వర్షించే మేఘాలైతే, మిమ్మల్ని చూసి ఆనందంతో నాట్యం చేసే నెమళ్ళని మేమవుతాం. జైసే, ఇంకా ఎలాగంట, జైసే జిస్ ప్రకార్ చిత్తవహి, చిత్తవహి का अर्थ है देखना, చిత్తవహి అంటే అర్థం देखना. జైసే చిత్తవహి చంద్ర చకోరా. చంద్ర అంటే మనం మొదటి పాఠంలో చెప్పుకున్నాం, శశి, హిమాంశు, రాకేష్, సోము, అలాగే చాంద్. చంద్ర అనేటటువంటిది తత్సంపదం. ఈ చంద్ర అనే తత్సంపదానికి చాంద్ అనేటటువంటిది తద్భవ పదం, హిందీ పదం కింద చెప్పుకుంటాం. సో జైసే చిత్తవహి చంద్ర చకోరా. చకోరా ఏ పక్షి హే. చకోరా అనేటటువంటిది ఒక పక్షి. మనం చాతక పక్షి గురించి గతంలో ఎప్పుడైనా చెప్పుకునే ఉంటాం, మీ స్కూల్లో తెలుసుకునే ఉంటారు. చాతక పక్షి అనేటటువంటిది ఒక గొప్ప పక్షి. అది కేవలం వర్షపు నీటి బిందువులు ఏవైతే పడతాయో ఆ వర్షపు నీటి చినుకుల్ని డైరెక్ట్ గా నోట్ తెలిసి తాగుతుంది తప్ప ఇంకా దేన్ని కూడా తాగదు. ఇంకా ఎలాంటి నీటిని అమృతమే పెట్టినా కూడా అది తాగదు. అది అంత నిష్టగా ఉంటుంది. దాహం వేసి చనిపోయినా కూడా చనిపోతుంది, కానీ అది వేరే నీటిని ముట్టదు. అది దాని తాలూకు ప్రత్యేకత. మనం మొదటి పాఠంలో నేర్చుకున్నాం చాతక గండి అని. అక్కడ చాతక పక్షి గురించి చెప్పుకున్నాం. ఇక్కడ చకోర పక్షి అంటున్నాం. ఈ చకోర పక్షి ఏం చేస్తుందంట అంటే, రాత్రి సమయంలో చంద్రుడి వైపు నిహారతా రహతా. నిహారణ, నిహారణ అంటే देखना. चितवही అన్నాం ఇక్కడ. जैसे जिस प्रकार चितवही देखते रहते हैं, क्या देखते रहते हैं, चंद्र चकोरा. चंद्र को चकोर पक्षी जिस प्रकार देखता रहता है, ఏ రకంగా అయితే చంద్రుని చకోర పక్షి చూస్తూ ఉంటుందో
అదే రకంగా మీ దగ్గర నుండి మేము జ్ఞానాన్ని పొందడం కోసం ఎదురు చూస్తూ ఉంటాము, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్తున్నాం. అంటే ఇక్కడ గురువుని చంద్రుడితోని, ఆ గురువు నుండి జ్ఞానాన్ని సంపాదించేటటువంటి శిష్యుని చకోర పక్షితోని తెలియజేస్తున్నాడు. అయితే చకోర పక్షికి చంద్రుడికి ఉన్న సంబంధం ఏంటంటే ఏం చెప్తారు అంటే మన పూర్వీకుల నుండి అర్ధరాత్రి సమయంలో చంద్రుడి దగ్గర నుండి 2 అమృత బిందువులు పడతాయి అని చెప్తారు. ఆ అమృత బిందువులు ఎప్పుడు పడతాయో అని ఎదురు చూస్తూ ఉంటాయంటే చకోర పక్షులు. ఆ అమృత బిందువు పడినప్పుడు వాటిని తాగుదాము అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయని చెప్తారు ఈ చకోర పక్షుల గురించి. కాబట్టి అవి ఎప్పుడూ కూడా చంద్రుడిని అలా చూస్తూ ఉంటాయంట రాత్రి సమయంలో, ఆ ఎప్పుడు అమృత బిందువు పడుతుందా అని. కాబట్టి ఎవరైనా సరే అదే పనిగా నిరీక్షణగా ఓర్పుతో చూస్తూ ఉంటే కానీ, ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని చకోర పక్షులతో పోల్చి చెప్పడం అనేది ఎప్పుడు ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు నుండి జ్ఞానాన్ని సంపాదించడం కోసం అంతే ఓర్పుతో ఎదురు చూస్తే శిష్యులం మేము అని చెప్పి చంద్రుని గురువుతోని, ఆ చంద్రుడి నుండి విషయం ఏదైతే లభిస్తుందో ఆ అమృతం లాంటి జ్ఞానాన్ని సంపాదించే గురువు నుండి అమృతం లాంటి జ్ఞానాన్ని ఆర్జించడం కోసం ఎదురు చూస్తే చకోర పక్షులం మేమవుతామని చెప్పి చకోర పక్షితో వాళ్ళని పోల్చుకోవడం జరిగింది. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ ధాగా, హే ప్రభు ఇది తుమ్ మోతీ హోతో, మోతీ అంటే ముత్యం, పర్ల్ అంటాం, PARL పర్ల్, ముత్యం. ఒకవేళ మీరు కనుక ముత్యం అయితే కనుక, ఇప్పుడు మనం ముత్యాలు దొరికాయి అనుకోండి, సముద్రం ఒడ్డున ముత్యాలు దొరికితే ఏం చేస్తామండి, ఆ ముత్యాలను నేరుగా మనం ధరించాం. ఆ ముత్యాలు ధరించాలంటే మాలగా తయారు చేసి ధరించాలి. మాల ధరించాలి అని అంటే దానికి నిలబెట్టడానికి దారం అనేటటువంటిది ఉండాలి. మనం ధరించేటప్పుడు ముత్యాల తాలూకా మెరుగు కనబడుతుంది, మెరుపు కనబడుతుంది, కానీ దాని వెనకాతలు ఉన్నటువంటి దారం కనబడదు. కానీ ఆ దారం లేకపోతే ఆ ముత్యాలకి విలువ ఎవరు కూడా, అంటే ధరిస్తే కానీ వాటి తాలూకా గొప్పదనం 10 మందికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే యది తుమ్ మోతీ హోతో, ఒకవేళ మీరే కనుక ముత్యంగా అయితే కనుక హమ్ ధాగా బన్ జాయేంగే, మీ యొక్క ముత్యపు విలువని మరింత పెంచేటటువంటి 10 మందికి తెలియజేసేటటువంటి दारानी नहीं होता, जिससे माला बन जाते हैं, जिससे मोतियों की माला बन जाते हैं, దేని ద్వారా అయితే ఆ ముత్యాల దండ అనేది తయారవుతుందో ఆ దారాన్ని మేమవుతాం. ధాగా, ధాగా అంటే థ్రెడ్, దారం. సో తుమ్ మోతీ హోతో హమ్ ధాగా బన్ జాయేంగే, మీరు కనుక ముత్యం అయితే మీ గొప్పదనాన్ని మరింత మంది తెలియజేసే దారంగా మేము మారుతాం. జైసే జిస్ ప్రకార్ సోనహి మిలత్ సుహాగా, జిస్ ప్రకార్ సోనా, సోనహి, సోనహి అంటే ఇక్కడ సోనా బంగారం, మిలత్, మిలత్ అంటే కలవడం, సుహాగా जिस प्रकार सोना सुहागे से मिलने से और भी चमकीला बन जाता है. ఇక్కడ సుహాగా అంటే అర్థం యాసిడ్ అండి, ఒక టైప్ ఆఫ్ ద్రావణం, దీన్ని క్షార్ అంటాం హిందీలో. ఏక్ జైసా ఏక్ క్షార్ హై సుహాగా అంటే. అంటే మనం బంగారం అనేది ఎలా దొరుకుతుందండి, ఒక రాయిలాగా ముడిలాగా ముడి వస్తువు దొరుకుతుంది. దాన్ని అలాగే మనం బంగారాన్ని ఏదైనా చేసినా కూడా దాని అందం తెలియదు. సో బంగారం మెరుపు రావాలంటే ఏం చేస్తామండి, ఒక ద్రావణం ఉంటుంది యాసిడ్ లాంటిది, దాంట్లో దీన్ని పాలిష్ చేస్తారు. పాలిష్ చేసిన తర్వాత ఆ బంగారం తాలూకా మెరుపు ఎక్కువగా షైనీగా కనబడుతుంది. సో బంగారం కనుక మీరైతే మీకు ఆ మెరుపుని తెచ్చేటట్టు, అంటే వన్నె తేవడం అంటాం తెలుగులో, మీకు ఆ షైనింగ్ తెచ్చేటట్టు, అంటే మీకు ఆ కీర్తిని తెచ్చేటటువంటి, ఇక్కడ బంగారం యొక్క మెరుపు దాని కీర్తికి ప్రతీక. అలాగే గురువు యొక్క కీర్తిని 10 మందికి తెలియజేసేలా చేసేటటువంటి ఆ ద్రావణం, ఆ యాసిడ్ ఏదైతే బంగారాన్ని మెరుగు పట్టించిందో అలాంటి ద్రావణంగా శిష్యులమైనటువంటి మేము మారుతాం. అంటే ఇక్కడ గురువుని బంగారంతో, మెరిసే బంగారంతోను, శిష్యుడిని ఆ బంగారానికి మెరుగు తెచ్చే ద్రావణంతోని పోల్చి చెప్పుకున్నాడు. ఇక్కడ విలువైంది ఏది, బంగారం. కానీ బంగారానికి అంత విలువ తెప్పించేటట్టు చేసింది ఏది, ద్రావణం. సో బంగారం విలువైందే, కానీ దాని విలువ మరింత పెంచాలంటే శిష్యుడు అనేటటువంటి ద్రావణం ఉండాలి. కాబట్టి ఇది ఆ సోనా హోతో హమ్ సుహాగా, సుహాగా అంటే ఏక క్షార్, ఒక ద్రావణం. हम सुहागा बन जाएंगे, మేము ద్రావణం ఆ యాసిడ్ అవుతాము. ప్రభుజీ तुम स्वामी हम दासा, यदि आप स्वामी, स्वामी का अर्थ है मालिक, यजमानी. ఒకవేళ हे प्रभु, हे गुरुजी, यदि आप स्वामी हो तो, यदि आप भगवान हो तो, यदि आप हमारा मालिक हो तो हम आपका सेवक या दास बन जाएंगे. हम दासा, दासा అంటే దాస్యుడు, సేవకుడు, సేవక్. यदि आप मालिक हो तो हम सेवक बन जाएंगे, మీరు కనుక యజమాని అయితే నేను మీకు సేవకుడిగా మారి మీ సేవలు చేసుకుంటాం. ऐसी भक्ति करे रैदासा, रैदास की जो भक्ति है ऐसे ही होती है. रैदास ऐसे भक्ति करता है, रैदास అలాంటి భక్తిని
ప్రదర్శిస్తాడు. ఎలాంటి భక్తి అండి అంటే దాస్యభావము, అంటే భగవంతుడు గురువు తనకి యజమాని, తను అతని దగ్గర సేవకుడు, అతని యొక్క గొప్పని అతని యొక్క కీర్తిని దశ దిశలా వ్యాప్తి చెందించే సేవకుడుగా తనని ఎప్పుడు చెప్పుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనకు ప్రశ్న కూడా అడుగుతాడు, రవిదాస్ కి భక్తి కిస్ తరహ కీతి అని అడుగుతాడు. రవిదాస్ కి భక్తి దాస్య భక్తి కీతి అని అడుగుతాడు. ఎందుకంటే మీరాబాయిది ప్రత్యేకంగా చెప్పుకున్నాం. మీరాకి భక్తి కిస్ తరహ కీతి అంటే మాధురి భావ కీతి అని రాయాలి. రవిదాస్ కి భక్తి కిస్ తరహ కీతి అంటే దాస్య భక్తి అని రాయాలి. ఇది మనకి మొదటి పద్యం రవిదాస్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మరొకసారి సింపుల్ గా చెప్దాం. ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలంటే यहाँ पर रविदास जी ने गुरु की तुलना और गुरु और शिष्यों की तुलना इस प्रकार किया है అని మొదటి లైన్ రాసి यदि तो ఈ పదాలు వాడాలి. यदि गुरु चंदन हो तो, यदि गुरु डैश हो तो शिष्य डैश होगा లేదా డాష్ బన్ జాయేగా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ డాష్లోని మనం ఏవైతే ఇక్కడ పదాలు ఉన్నాయో ఆ పదాలు రాస్తే సరిపోతుంది. ప్రతిదానికి కూడా వాక్యాలు సేమ్. यदि गुरु डैश हो तो शिष्य डैश బనేగా లేదా బన్ జాయేగా. ఇది రాసుకోవాలి. డాష్ ఫిల్ చేసుకుంటే పదాలు సరిపోతుంది. అంటే ఇక్కడ వచ్చి 8 లేదా 10 పదాలు నింపుకుంటే 10 పదాలు మనం నేర్చుకుంటే సారాంశం అయిపోతుంది. చాలా సులభంగా రాయాల్సిన సారాంశం ఇది. కాబట్టి ఇది నేర్చుకోవడం చాలా సులభం. यदि गुरु चंदन हो तो शिष्य पानी बन जाएगा. ఇక్కడ డాష్ లో చందనం పానీ వస్తాయి. అంతే మనం నేర్చుకోవాల్సిన పదాలు చందన్ పానీ. మిగతా అన్ని వాక్యాలు మిగతా పదాలు కామన్. यदि गुरु घन बन जाए तो లేదా बादल बन जाए तो शिष्य मोर बन जाएगा. అలాగే यदि गुरु चंद्र हो तो शिष्य चकोर पक्षी बन जाएगा. यदि गुरु मोती हो तो शिष्य धागा बन जाएगा. यदि गुरु सोना हो तो शिष्य सुहागा बन जाएगा. यदि गुरु स्वामी हो तो शिष्य स्वामी दासा या सेवक बन जाएगा. इस तरह गुरु और शिष्यों की तुलना भगवान रविदास ने किया है అని సారాంశంలో మనం రాస్తే చాలా సులభంగా సారాంశం అయిపోతుంది. ప్రభు के प्रति रविदास की भक्ति कैसे ఇందాక చెప్పుకున్నాం లాస్ట్ లో. ప్రభు के प्रति रविदास की भक्ति దాస్య భక్తి కీర్తి అని రాస్తే సరిపోతుంది. దాస్య భావ్ కీ హై అని రాస్తే సరిపోతుంది. దాస్య భావం అంటే సేవకుడుగా, అతని యజమానిగా ఇతని సేవకునిగా భావించే తత్వం. కవి ने अपने आप को मोर क्यों माना होगा. కవి తనని తాను నెమలిగా ఎందుకు భావించి ఉంటాడు. కవి अपने आप को मोर इसलिए माना होगा. क्यों అన్నాడు, ఎందుకు అన్నాడు. ఇందుకు इसलिए माना होगा అక్కడ ఉన్నదే రాస్తాం. కి మళ్ళీ ఎందుకంటే मोर बादलों के जो गुण को, बादलों के जो सुंदरता को पहचान लेती है और नाचने लगता है. నెమలి ఆ మేఘాలలో ఉండేటటువంటి అందాన్ని, ఆ గొప్పదనాన్ని, మహత్తుకో సమజ్కర్, ఆ గొప్పదనాన్ని అర్థం చేసుకొని नाचने लगता है, నర్తించడం మొదలు పెడుతుంది. इसी प्रकार वह गुरु के महत्व को समझकर उसको पहचान लेता है और इसीलिए अपने आप को मोर माना होगा. गुरु की महत्व को समझने के कारण, గురువు యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకున్న కారణంగా తనను తాను నెమ్మదిగా భావించి ఉంటాడు. ఇది మనం చెప్పాల్సిన విషయం. ఇంకా కవిత్రి మీరాబాయి గురించి మనం చెప్పుకుందాం. ఆవిడ పద్యం. సో ఇందాక మనం కౌబర్చిని చెప్పుకున్నాం. కవిత్రి మీరాబాయి सन 1498 से लेकर 1573 1573 1498 నుండి 1773 ఈవిడ జీవన కాలం అని. అలాగే ప్రసిద్ధ రచన మీరాబాయి పదావళి అని చెప్పుకున్నాం. కృష్ణోపాసక కవిత్రిలో శ్రేష్ఠ. ఉపాసన అంటే పూజ, ఉపాసక్ అంటే పూజించేవాడు, భక్తుడు. ఉపాసక్ అన్న భక్త్ అన్న ఒకటే. సో కృష్ణుని పూజించేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఈవిని శ్రేష్ఠ అంటే మహాన్, గొప్ప వ్యక్తిగా మనం చెప్పచ్చు. మాధురి భావ ప్రయోగమే పటు అంటే అర్థం బాగా ఫేమస్. ఆవిడ బాగా స్కిల్ఫుల్ అని అర్థం. ట్రైన్ అంటే స్కిల్డ్ పర్సన్ అని అర్థం. బాగా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పచ్చు. మాధురి భావం ఇందాక చెప్పుకున్నాం. దీన్ని మనం ప్రేమతో కూడుకున్నటువంటి భావన అని చెప్పుకున్నాం. దాన్ని వ్యక్తపరచడం ఇవిడ ఎంతో ప్రత్యేకం అని చెప్పచ్చు. అలాగే ఇక్కడ పద్యాన్ని మనం తీసుకున్నట్లయితే, पायो जी में तो राम रतन धन पायो जी में तो राम रतन धन पायो. वस्तु अमोलक दी मार सतगुरु
वस्तु अमूलक दी मारे सतगुरु कृपा कर अपनायो। पायो जी में तो राम रतन धन पायो। पायो जी में तो राम रतन धन पायो। जन्म जन्म की पूंजी पाई जग में सभी को आयो। जन्म जन्म की पूंजी पाई जग में सभी को आयो। पायो जी में तो राम रतन धन पायो। खर्च न खूटै चोर न लूटै। खर्च न खूटै चोर न लूटै। दिन दिन बढ़त सवायो। पायो जी में तो राम रतन धन पायो। सत की नाम खेवटिया सतगुरु। सत की नाम खेवटिया सतगुरु। भवसागर तर आयो। भवसागर तर आयो। मीरा के प्रभु गिरिधर नागर। मीरा के प्रभु गिरिधर नागर। हरक हरक जस गायो। हरक हरक जस गायो। पायो जी में तो राम रतन धन पायो. సో ఇది పద్యం తీసుకున్నట్లయితే ఇందులో పాయోజీ పాయోజీ అంటే పాలియాహు పానా పానా అంటే టు రిసీవ్ పొందడం పాయోజీ అంటే పాలియాహు అని అర్థం అంటే పొందేను అని అర్థం ఏం పొందిందంట అంటే రామ్ రతన్ ధన్ పాయో రామ్ రతన్ రామ్ రూపీ రతన్ నామక్ ధన్ రామ్ అనేటటువంటి రాముడు అనేటటువంటి రత్నం లాంటి రతన్ ధన్ పాయో ధన సంపత్తిని నేను పొందాను ఇక్కడ మీరాబాయి యొక్క గురువు గారి పేరు కూడా రామానందుడే కాబట్టి ఇక్కడ ఏదైతే ఈమె రామ్ అనే పదాన్ని చెప్తుందో మనం ఆవిడ యొక్క గురువు గారి పేరుని కూడా ఆపాదించవచ్చు సో ఇందాక చెప్పుకున్నాం గురువుకి భగవంతుడికి సమాన పోలికలు చెప్పుకున్నాం గురువుని దైవంతో సమానంగా చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ లో కూడా చెప్పుకున్నాం ఆ గురువే భగవంతుడికి చేరుకోవడానికి దారి చూపించాడని కాబట్టి ఇక్కడ మీరాబాయికి ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణుని ఎలా చేరుకోవాలి అనేటటువంటి మార్గాన్ని తెలియజేసినటువంటి గురువు రామానందుడు సో ఇక్కడ మనం ఆ రకంగా కూడా పద్యాన్ని అర్థం చేసుకోవచ్చు పాయోజీ మేతో పాలియాహు క్యా పాలియా హై राम रतन धन पायो राम राम नाम इसका मतलब मेरे गुरु जी जो रामानंद है या भगवान है जो भगवान राम का नाम ఇక్కడ భగవంతుడు రాముడు అనే అర్థంలో తీసుకోకూడదు ఇక్కడ ఆవిడ భగవంతుడు ఎవరు గురువు సో ఆవిడ గురువు గారి పేరు ఏంటి రామానందుడు అలా అర్థంలో తీసుకుంటే మనకు అర్థమవుతుంది సో రామ్ రూపీ ధన్ కో పాలియా హూ ధన్ సంపత్తి కో మే పాలియా హూ రాముడు అనేటటువంటి ఒక సంపదని ధన సంపదని నేను పొందాను धन पायो ऐसी महान धन को मैं पा लिया हूँ वस्तु अमूलक दी मारे सतगुरु वस्तु जो वस्तु है मुझे पा लिया हूँ ఏదైతే నేను వస్తువును పొందానో అంటే ఈ గురువు గారు ఏదైతే రామనామము భగవంతుడి నామము లేదా భగవంతుడిని చేరుకునేందుకు దారి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని నాకు తెలియజేసినటువంటి మా గురువు ఏదైతే ఉన్నారో ఆ వస్తువు చేరుకోవడానికి కావాల్సినటువంటి ఆ వస్తువు ఏంటంటే భగవన్ నామము ఆ భగవంతుని స్మరించడం అనేటటువంటిదే వస్తువు ఆమె యొక్క గురువు గారు ఇచ్చినటువంటి వస్తు అమూలక్ అమూలక్ అర్థే అన్మోల్ వెలకట్టలేని అని అర్థం అమూలక్ అన్న అన్మోల్ అన్న అర్థం ఒకటి ప్రైస్లెస్ వెలకట్టలేని మోల్నా అంటే వెలకట్టడం అన్మోల్ అంటే వెలకట్టలేనటువంటి అని అర్థం సో వస్తు అమూలక్ హే అమూలక్ వస్తు కిస్నే దియా హే మేరే ప్రభు మేరే సద్గురు మారే అంటే మేరే వస్తువు అంటే వస్తువు చీజ్ ఆ వస్తువు థింగ్ ఏంటి ఆ వస్తువు భగవంతుని స్మరించడం మొదటే చెప్పుకున్నాం పాఠంలో ఆ భగవంతుడి స్మరణ అనేటటువంటిది ఏం చేస్తుందని చెప్పామండి కష్టాల నుండి మనం కెట్టెక్కిస్తుంది కష్టాల సాగరం అనేటటువంటి సముద్రాన్ని ఈదడానికి కావలసినటువంటి పడవగా మనం చెప్పుకున్నాం ఇక్కడ అదే చెప్తున్నాడు వస్తు అమూలక్ ఏసీ అమూలక్ అన్మోల్ ప్రైస్లెస్ అమూల్య వస్తువుకో
दी दिया है, कौन दिया है? మారే సద్గురు, మారే అంటే ఇక్కడ అర్థం మేరే, మేరే సద్గురు. సత్ అంటే చెప్పుకున్నాం గొప్ప, మహాన్, గురు గురూజీ, మా యొక్క గురువు గారు, మా యొక్క మహానుభావుడైనటువంటి ఎంతో గొప్ప గురువు అయినటువంటి మా గురువు గారు ఆ విలువైనటువంటి అమూల్య అంత అమూల్యమైనటువంటి ఆ నామస్మరణ అనేటటువంటి ఆ వస్తువుని నాకు మా గురువు గారు ఇచ్చారు. కిరపాకర్ అప్నాయో, నా పైన ఎంతో కృప. కిరప అంటే అర్థం కృప. ఇది మన తత్సంతత్వంలో అడుగుతాడు. కిరప కృప. కిరపాకర్ అప్నాయో, అప్నానా అంటే స్వీకార్ కర్ణ, అప్నానా అంటే స్వీకార్ కర్ణ, టు అడాప్ట్, టు రిసీవ్. సో ఎంతో దయతో మా గురువు గారు ఇచ్చినటువంటి ఆ నామస్మరణ అనేటటువంటి ఆ వస్తువుని, ఆ వెలకట్టలేని వస్తువుని ఎంతో దయతో నేను స్వీకరించాను. అప్నాయో, కృపాకర్కే అప్నాయా, ఎంతో దయతో నేను దాన్ని స్వీకరించాను. జనం జనంకి పూంజీ పాయి, జనం జనం, ఆయన ఇచ్చినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో అది ఎలాంటి ధనం అంట? పూంజీ. పూంజీ అంటే అర్థం మనం మూలధన్ అంటాం. దీన్ని క్యాపిటల్ ఇన్కమ్ అని కూడా చెప్తాం ఇంగ్లీష్లో. అంటే ఒక రకంగా పెట్టుబడి. మనం ఏదైనా సంపాదించాలంటే మొదట పెట్టుబడి అనేటటువంటిది ఉండాలి. సో అంటే ఆ రకమైనటువంటి నా జీవితంలో నేను సాధించడానికి ఏదైనా సాధించాలి అని అంటే దానికి అవసరమైనటువంటి ఆ మూలధనం అదేంటండి? ఆ భగవంతుడి యొక్క స్మరణ. అదే నాకు మూలధనం. అది ఎవరిచ్చారు? మా యొక్క సద్గురువు ఇచ్చారు, మా యొక్క గొప్ప గురువుగా ఇచ్చారు. జన్మకి పూంజీ, అది ఈ ఒక్క జన్మకే కాదు, ఇంకా తర్వాత ఎన్ని జన్మలు వచ్చినా జన్మలకి, హర్ జన్మ ఇందాక చెప్పుకున్నాం, జనం హర్ జన్మకే లియే జో కాఫీ హై, ప్రతి జన్మకి కూడా సరిపోతాయి. తర్వాత ఇంకా 7-8 జన్మలు 10 జన్మలు ఎత్తినా కూడా నా దగ్గర సరిపోయినంతటువంటి మూలధనం అది. పూంజీ అంటే అర్థం మూలధన్, క్యాపిటల్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్, దాన్ని మనకి పెట్టుబడి. జన్మలకి సరిపోయినటువంటి ఆ పెట్టుబడి రూపంలో దాన్ని పూంజీ పాయి హూ, అలాంటి పెట్టుబడి అంటే జన్మలకి సరిపోయేటటువంటి సంపద నేను పొందాను మా గురువు గారి దగ్గర నుంచి. జగమే సభీ కోవాయో, ఈ సంపద ఉంటే చాలు, ఈ భగవంతుడి నామము పేరు అనేటటువంటి ఈ సంపద ఉంటే చాలు. ఇది ఉంచుకొని జగమే అంటే అర్థం మనందరికి తెలుసు, దునియామే. జగమే అంటే అర్థం దునియామే జోబీ హే, ప్రపంచంలో మిగతావి ఏ ఉన్నాయో సభీ కోవాయో, కోనా అంటే పోగొట్టుకోవడం, ఖోవాయో అన్నాడు అంటే అర్థం ఖోజానా అంటే అర్థం టు లూజ్, పోగొట్టుకోవడం. జగ్మే సభీ కోవాయో, జగ్మే బాకీ సభీ చీజోं को मैंने छोड़ दिया, खो लिया, పోగొట్టేసుకున్నా. అంటే కేవలం ఈ భగవంతుడి పేరు ఏదైతే ఉందో ఆ ధనాన్ని నా దగ్గర ఉంచుకోవడం కోసం మిగతా వస్తువులు ఏవి నాకు ప్రపంచంలో ఉన్నటువంటి ఏవి అవసరం లేదు, కాబట్టి వాటన్నిటిని కూడా నేను వదిలిపెట్టేశాను. ప్రపంచంలో ఉన్న మిగతా వస్తువులన్నింటినీ కూడా ఖోవాయో. జో సంపత్తి అవి మేరే పాస్. ఇప్పుడు ఏదైతే సంపద నా దగ్గర ఉంది, భగవంతుడి నామం, భగవంతుడి స్మరణ అనే సంపద ఏదైతే నా దగ్గర ఉందో అది ఖర్చ్ నా కూటాయి, చోర్ నా లూటాయి. కూటాయి का अर्थ है खाली हो जाना या खर्च हो जाना. खोटाई అంటే అర్థం ఖర్చు हो जाना, लूटाई అంటే लूटी हो जाना. खर्च ना कूटाई, चोर ना लूटाई. खूटाई खो जाना या खर्च हो जाना. खर्च करने पर भी नहीं खो जाती है. భగవంతుడి స్మరణని ఖర్చు చేసేటువంటి ఏంటండి? పదే పలికేయడం. సో ఎప్పుడైతే మనం భగవన్ నామస్మరణ పదే చేస్తూ ఉంటామో అది దాని తాలూకా భక్తి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప ఎప్పటికీ తగ్గిపోతుందా? ఎప్పటికీ తరగదు. కాబట్టి ఏం చెప్తుంది? దీన్ని ఎంత ఖర్చు చేస్తున్నా కూడా నా కూటాయి నహీ ఖర్చు హో రహా హై, ఈ భగవంతుడి పేరుని ఎంత ఖర్చు చేస్తున్నా ఖర్చు అవ్వట్లేదు. అలాగే చోర్ నా లూటాయి, జో కోయి బి చోరీ బి నహీ కర్ సక్తే, ఎవరైనా వచ్చి మన లోపల ఉండేటటువంటి ఆ భావాలని, ఆ మధురమైనటువంటి ఆ భగవంతుడి పట్ల ఉండే భక్తిని ఏ దొంగ కూడా అపహరించలేడు. చోర్ నా లూటాయి, దొంగలు కూడా దోచుకోలేరు. దిన్ బడత్, దిన్ హర్ దిన్ భడత్ का अर्थ है बढ़ जाना, పెరిగిపోవడం. ఇందాక చెప్పుకున్నాం, భగవంతుడి యొక్క నామం ఎంత స్మరిస్తూ ఉంటే భక్తి అంత పెరుగుతుంది, కానీ ఎప్పటికీ తగ్గిపోదు, ఎప్పటికీ ఖర్చు అవ్వదు. కాబట్టి ఏం చెప్తుంది? ప్రతి దినము ఏమవుతుందంట? భడత్ సవాయో, హర్ దిన్ బడతా జా రహా హై, పెరిగిపోతూ ఉంది కానీ తగ్గట్లేదు. ఎవరు దొంగలించడానికి కూడా సాధ్యం కాని సంపద నా దగ్గర ఉంది. ఇక్కడ సవాయో అని పదాన్ని వాడాం. సవా అంటే అర్థం 1 and 1/4,
1 and 1/4ని సవా అంటాం. అంటే మామూలుగా ఏదైనా అయితే 1కి 1 అయితే రెట్టింపు రావడం అంటాం. కానీ ఇది రెట్టింపుని మించి పెరుగుతుందని అర్థం అనమాట. ఇంకా ర్యాపిడ్‌గా గ్రోత్ అనేది అవుతుందని చెప్పడం కోసం సవాయో అనే పదాన్ని వాడాం. అంతేగాని లెక్కగట్టి భక్తి పెరుగుతుందని కాదు. దినదిన బడత సవాయో, రోజు రోజుకి కూడా ఈ భక్తి అనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది తప్ప ఎప్పటికీ తరగట్లేదు. సత్ కి నావ్ కేవటియా సద్గురు. సత్ అంటే సత్య, జో సచ్చాయి రూపీ నావ్, ఇందాక చెప్పుకున్నాం. సత్యము, న్యాయము, ధర్మము అనేటటువంటి పడవ ఏదైతే ఉంటుందో ఆ పడవలో ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే ఎప్పుడు సత్యాన్ని పలుకుతారో, ఎప్పుడు ఎవరైతే ధర్మబద్ధంగా నడుచుకుంటారో వారిని భగవంతుడు కాపాడుతాడు అని చెప్తాం. అలాంటి వారిని భగవంతుడు ఈ కష్టాల సాగరం, దీన్నే మనం నరకం అని చెప్తాం. సో నరకానికి వెళ్లకుండా భగవంతుడు స్వయంగా తన చేయందించి ఆ పడవలో స్వర్గానికి తీసుకెళ్తాడు, ఈ కష్టాలన్నింటినీ దాటి వేయిస్తాడని చెప్తాం. కాబట్టి సత్కి నావ్, ఆ సత్యము, ఈ ధర్మబద్ధమైనటువంటి వాళ్ళందరినీ కాపాడేటటువంటి ఆ పడవ, సత్యము అనే పడవ ఏదైతే ఉందో ఆ పడవకి కేవటియా, కేవటియా का अर्थ है नाविक, नाव को चलाने वाला, పడవని నడిపేవాడిని మనం केवटिया अंटाम. सो सत्य नाव, सत्य रूपी नाव की जो केवटिया है, सत्य रूपी नाव का जो केवट है, इस सत्य रूपी नाव को जो चलाता है, ఈ నిజాయితీ ధర్మబద్ధమైన పడవని నడిపించేది ఎవరైతే ఉన్నారో ఆ సద్గురు, నా యొక్క సద్గురు ఎవరైతే ఉన్నారో అతని కారణంగా భవసాగర్ తర్ ఆయో. భవసాగర్, భవసాగర్ का अर्थ है कष्टों से भरे सागर, కష్టాలతో నిండి ఉన్నటువంటి సముద్రము. దీన్ని కర్మధారయ సమాసంగా చెప్తాం. ఇక్కడ భవసాగర్ అనేది, భవ అనేది కష్టాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ కష్టము అనేసరికి అది విశేషణం కిందకి వెళ్ళిపోయి మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ భవసాగర్ అంటే కష్టంసే భరే సాగర్ అని చెప్పుకున్నాం, కష్టాలతో నిండి ఉన్నటువంటి సముద్రము. సో భవసాగర్ తర్ ఆయో, అతని యొక్క సహాయం చేత తైర్కర్ ఆగయా హూ, ఇస్ కష్టం కే సాగర్ కో మై పార్ కర్ చుకా హూ. ఆ సత్యము అనే పడవను నడుచుకొని వస్తున్నటువంటి నా సద్గురు ఎవరైతే ఉన్నారో, నా గురువు గారు, ఆయన దయ వల్ల ఈ కష్టాలన్నింటినీ కూడా నేను దాటుకొని వచ్చేసాను అని చెప్తున్నాడు. మీరాకే ప్రభు గిరిధర్ నాగర్, मेरे प्रभु है गिरधर, मेरा के प्रभु जो है గిరిధర్ నాగర్. ఇవి ప్రతి లైన్లో కూడా గిరిధర్ నాగర్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. అంటే చెప్పుకున్నాం నా యొక్క గురువు, నా యొక్క ప్రభువు, నా భగవంతుడు అన్ని కూడా ఎవరైనా చెప్పుకున్నాం, మళ్ళీ శ్రీకృష్ణుని కూడా తన యొక్క గురువుగా భావిస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, మీరాకే ప్రభు జో గిరిధర్ హే గిరిధారి. ఇక్కడ మనం గిరిధర్ అంటే బహువ్రీహి సమాసం. గిరిధర్ని ఎవరినంటాం, గిరిని ధరించిన వాడు శ్రీకృష్ణుడు కాబట్టి బహువ్రీహి సమాసం. మీరా చెప్తుంది నా యొక్క ప్రభువు గిరిధర్ జో శ్రీకృష్ణ హే वो नागर, नागर का अर्थ है चतुर. he is very clever, చాలా తెలివైన వాడు, చాలా జ్ఞాని. ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్. మీరా యొక్క గురువు అయినటువంటి, ప్రభు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఎంతో తెలివైన వాడు. హరక్ హరక్ జస్ గాయో, హరక్ హరక్, హరక్ హరక్ అంటే అర్థం బార్ బార్, అగైన్ అండ్ అగైన్. బార్ బార్ జస్, జస్ కా అర్థ హే యష్. మనకు తత్సం తద్భవాలు అడుగుతాడు. జస్ అనేది తద్భవ పదం, యష్ అనేటటువంటిది తత్సం పదం. సో యష్ అంటే యశస్సు, కీర్తి, కీర్తి అని చెప్పచ్చు. సో నా యొక్క తెలివైనటువంటి నా యొక్క గురువు, నా యొక్క ప్రభువు, నా యొక్క భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతను చాలా తెలివైన వాడు, చాలా నేర్పరి. हरक हरक जस गायो, उनकी यश को, उनकी कीर्ति को मैं बार बार गाऊंगी. అతని యొక్క కీర్తి పదవి ఏవైతే ఉన్నాయో వాటిని నేను పదే పదే నా పాటల్లో పాడుతానని చెబుతూ మీరాబాయి ఇక్కడ తన గురువుకి కృతజ్ఞతలు చెప్తోంది. తన యొక్క భగవంతుడు, గురువు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క కీర్తిని కూడా అందరికీ తెలియజేస్తానని చెప్తోంది. ఈవిడ తన గురువు గారి దగ్గర నుంచి ఏం తెలుసుకుందండి, శ్రీకృష్ణుడు అనే భగవన్ నామస్మరణ తెలుసుకుంది. అది తనకి జన్మ జన్మలకి సరిపడా లభించేటటువంటి మూలధనంగా భావించింది. మరొకసారి, मैं तो अपने राम रूपी रतन नामक राम रतन, राम नाम नामक रतन जैसे धन को पा लिया हूँ. నేను రామనామం అనేటటువంటి రత్నం లాంటి, వజ్రం లాంటి సంపదని పొందాను. मैं अपने वस्तु, यह वस्तु मेरे सद्गुरु ने मुझे दिया है, मैं कृपा करके इसको अपना लिया हूँ. నా యొక్క సద్గురువు నాకు ఈ రత్నం లాంటి ఈ వస్తు సంపదని ఇచ్చాడు, దాన్ని నేను ఎంతో దయతో స్వీకరించాను. జన్మ జన్మకి పూజీ పాయి హూ, జన్మ జన్మలకి సరిపడా సంపద నేను పొందాను.
इसके लिए जग में బాకీ సभी चीजों को खो लिया हूँ దీన్ని ఉంచుకోవడం కోసం మిగతా సంపదనంతటినీ కూడా నేను వదిలిపెట్టేశాను ప్రపంచంలో इस जो भगवान रूपी जो वस्तु को मैं पा लिया हूँ ఏదైతే వస్తువుని నేను పొందానో वो खर्च करने पर भी नहीं खर्च हो रहा होता है ఎంత ఖర్చు పెట్టినా ఖర్చు అవ్వదు कोई चोर भी इसे नहीं लूट सकता है ये దొంగ కూడా దీన్ని దోచుకోలేడు और दिन दिन ये तो बढ़ता ही जा रहा है రోజు రోజుకి ఇది పెరుగుతూనే ఉంటుంది सत्य की नाव सत्य रूपी नाव को चलाने वाला जो केवट है जो नाविक है मेरे सतगुरु उसके कारण से मैं इस कष्टों के सागर नामक इस जग को पार कर लिया हूँ కష్టాల సముద్రము అని చెప్పుకునేటటువంటి ఈ జీవితాన్ని అంతటినీ కూడా నేను సులభంగా దాటి రాగలిగాను मेरे प्रभु శ్రీ కృష్ణ बहुत चतुर है నా యొక్క ప్రభు అయినటువంటి శ్రీకృష్ణుడు ఎంతో తెలివైన వాడు उनकी यश को मैं बार बार గావుంగి అతని యొక్క కీర్తిని నేను మళ్ళీ మళ్ళీ పాడతాను ఇది దీని తాలూకా పద్యాలకు భావం అర్థమైంది అనుకుంటున్నాం అయితే ఇందులో संत किसे कहते हैं संत అని ఎవరిని అంటాం సజ్జనులని ఎవరిని అంటాం जो अपने के बारे में ना सोचकर निस्वार्थ रूप से दूसरों को सच्चा राह दिखाते हैं उसे संत कहते हैं ఎవరైతే निस्वार्थ रूप से ఎలాంటి స్వార్థము లేకుండా दूसरों की भलाई के लिए ఇతరుల మంచి కోసం काम करते हैं పని చేస్తారు उसे संत कहते हैं దీన్ని కూడా సులభంగా చెప్పుకో निस्वार्थ रूप से दूसरों की सेवा करने वाला संत है నిస్వార్థంగా ఇతరులకి సేవ చేసే వాళ్ళు మనం సజ్జనులు అని చెప్తాం శ్రీకృష్ణ के प्रति मेरा की भक्ति कैसी है శ్రీకృష్ణుడి పట్ల మీరా యొక్క భక్తి ఎలాంటిది శ్రీకృష్ణ के प्रति मेरा की भक्ति మాధుర్య భావ की అని రాసుకుంటే సరిపోతుంది ఇందాక చెప్పుకున్నాం అలాగే ఈ పాఠంలో ప్రశ్నలు ఒకసారి చూద్దాం रैदास व मेरा की भक्ति भावना में क्या अंतर है स्पष्ट कीजिए इंदाल చెప్పుకున్నాం रैदास ज्ञान मार्ग की शाखा के संत कवि मेरा भाई श्री कृष्ण उपासक कवित्रियों में श्रेष्ठ कवियों में श्रेष्ठ అలాగే इनकी भक्ति दास्य भक्ति इसकी भक्ति माधुरी भाव की थी ఇది మనం వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి తేడా और ఇక్కడ अपने आप को सेवक मानते हैं रैदास अपने आप को श्री कृष्ण की प्रेमिका मानती है లేదా श्री कृष्ण के शिष्या मानती है जब कुछ हमारे जीवन में भक्ति भावना का क्या महत्व है हमारे जीवन में भक्ति भावना का बड़ा महत्व है इससे हमारे मन पाप से सदा दूर रहते हैं इससे हम अच्छे कार्य करते हैं और आदमी महान बन जाते हैं ఈ భక్తి మార్గం అనేటటువంటి మన జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటిది దీనివల్ల మన మనసు ఎప్పుడు కూడా तप ఏదైతే ఉంటుందో पाप कार्य करने से दूर रहते सदा वंचित रहते हैं पाप करने से सदा वंचित रहते हैं या दूर रहते हैं పాపం చేయాలంటే భయం అనేటటువంటిది పుడుతుంది ఎప్పుడైతే భక్తి పట్ల మనకి నమ్మకం ఉందో ఒక తప్పు చేయాలంటే భయం అనేది ఉంటుంది కాబట్టి దాని నుండి దూరంగా ఉంటాం इससे आदमी महान बन जाते हैं और सज्जन बन जाते हैं దీనివల్ల మనిషి మంచివాడు మంచి నడవడిక కలిగిన వ్యక్తిగా చెప్పబడతాడు అలాగే ఇక్కడ ఉచిత క్రమ में लिखिए అన్నాడు ప్రభుజీ तुम पानी हम चंदन ప్రభుజీ तुम चंदन हम पानी అని చెప్పుకుంటాం అలాగే మిగతా రాయొచ్చు మీరు ఒకసారి చూసినట్లయితే ఎక్సర్సైజ్ అన్ని కూడా అలాగే रैदास जी ने ईश्वर की तुलना चंदन बादल और मोती से की है आप ईश्वर की तुलना किससे करना चाहेंगे और क्यों ఇది మీ తాలూకు ఇమాజినేషన్ సృజనాత్మకతలో కాబట్టి ఇక్కడ రైదాసు ప్రభువుని చందనంతోని మేఘాలతోని ముత్యంతోని పోల్చి చెప్పారు మీరు వేటితో పోల్చి చెప్తారు మిమ్మల్ని వేటితో పోల్చి చెప్పుకుంటారని మీ ఓన్గా రాయాల్సి ఉంటుంది అలాగే మేరా की भक्ति भावना कैसी है अपने शब्दों में लिखिए అని ఇందాక చెప్పుకున్నాం మేరా की भक्ति माधुरी भाव की थी वह अपने आप को श्री कृष्ण की प्रेम का समझती है అని చెప్పి ఆవిడ తాలూకా భక్తి గురించి మిగతా అంతా కూడా ఆవిడ ఏ రకంగా శ్రీకృష్ణుని ఆరాధిస్తుందో మనం ఆవిడ కవిపరిచయం ముందు రాసి ఇది రాస్తాం అలాగే మీరా के पदम का भाव अपने शब्दों में लिखिए అంటే ఇందాక మనం మొత్తం చెప్పుకున్నాం वह अपने गुरु के कारण भगवान के नाम रूपी रत्न को पा लिया है और वो उसके लिए जन्म जन्म की पूंजी है उसके लिए जन्म में सभी को उन्होंने खो लिया है ये जो धन है वो खर्च करने पर भी नहीं घटता है और चोर भी इसे नहीं चोरी कर सकता है ये दिन दिन बढ़ता ही जाता है और वो अपने सदगुरु के कारण भव सागर को पार करके आई है और उसके प्रभु को वो चतुर मानती है और उसकी कीर्ति को गाना चाहती है ఇది మనం మీరాబాయి యొక్క సారాంశం కింద ఈ వాక్యాలు రాస్తే సరిపోతుంది అలాగే భక్తి భావన से संबंधित छोटी सी कविता सृजन कीजिए మీరు రాయగలిగితే ఓన్గా నెరేట్ చేసుకొని మీ ఓన్ మదర్ టంగ్లోని భక్తికి సంబంధించిన 4 వాక్యాలతో కూడిన పద్యాలు ఏమైనా రాయడానికి ప్రయత్నం చేస్తే చేయొచ్చు అలాగే భక్తి और मानवीय मूल्यों के विकास में भक्ति साहित्य
किस प्रकार से सहायक हो सकता है इंदा చెప్పుకున్నాం మనం అదే భక్తి అనేటటువంటిది ఏం చేస్తుందండి మన आध्यात्मिकता की ओर ले जाती है और सदा पाप से वंचित रहते हैं और मानवीय कार्य करने के लिए प्रोत्साहित करते हैं పాపం చేయడం కోసం మనల్ని ఎప్పుడు కూడా పాపం అని అంటే మనం దాని నుంచి దూరంగా పెడుతుంది అలాగే భక్తి అనేటటువంటి దానికన్నా దానాలు ఇతరులకు సేవ చేయడం అనేటటువంటి సేవా కార్యక్రమాల్లో మనల్ని పార్టిసిపేట్ చేసేలా చేస్తుంది కాబట్టి తప్పకుండా మనలో మానవతా విలువల్ని పెంపొందింపు చేస్తుందని చెప్పుకోవచ్చు గ్రామర్ ఒకసారి చూసినట్లయితే ప్రభు 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 అంటే ఇక్కడ మాలిక్ అని తీసుకోవచ్చు భగవాన్ కే సమాన్ కాబట్టి భగవాన్ ఇక్కడ గురువుని కూడా మనం ప్రభుకే సమాన్ చెప్తున్నాం కాబట్టి గురువు అని కూడా రాసుకోవచ్చు అలాగే పానీ పానీ అంటే జల్ వారి నీర్ అలాగే చంద్ ఎందా చెప్పుకున్నాం చాంద్ శశి రాకేష్ అలాగే హిమాంశు సోమ్ ఇవన్నీ కూడా రాసుకోవచ్చు ఇంకా చాలా ఉంటాయి అవన్నీ రాసుకోవచ్చు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అలాగే విలోమ శబ్ద అన్నాడు స్వామి స్వామికి విలోమ శబ్ద తీసుకున్నట్లయితే దాస్ స్వామికి విలోమ శబ్ద దాస్ అలాగే గురు గురుకి విలోమ శబ్ద శిష్య గురువుకి విలోమ శబ్ద తీసుకున్నట్లయితే శిష్య అలాగే దిన్ దిన్కి ఆపోజిట్ వర్డ్ రాత్ దీనికి రాత్ అలాగే వర్తని శుద్ధి కీజీ అన్నాడు ఇక్కడ చందన్ అనే పదాన్ని స్పెల్లింగ్ తప్పుగా ఇచ్చాడు కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి చా చా మీద మనం చుక్క పెట్టుకోవాలి దా నా ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అలాగే సబి అన్నప్పుడు మామూలు బా ఇచ్చాడు మనం అల్పప్రాణ్ అల్పప్రాణ్ కాకుండా మహాప్రాణ్గా రాసుకోవాలి అలాగే భక్తి అన్నప్పుడు మహాప్రాణ్ ఇచ్చాడు మనం అల్పప్రాణ్ రాసుకోవాలి సో ఇది వర్తనికి సంబంధించినవి అలాగే తత్సంరూపికి అన్నాడు ఇందాక మనం చెప్పుకున్నాం తత్సంరూప అన్నాడు ఇక్కడ బన్ బన్ అంటే వనము సో తెలుగులో కూడా మనకు ఉంది కాబట్టి దాన్ని మనం వన్ అని రాసుకుంటాం అలాగే రతన్ విడదీసి ఇచ్చాడు చూడండి రతనము దీన్ని మనం రత్న అని రాస్తే సరిపోతుంది అలాగే కిరప ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా ఇందాల కిరప కృప కిరప కృప అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అర్ధ అన్నాడు జగ్ అన్నాడు జగ్ అంటే మనం చెప్పుకున్నాం విశ్వ దునియా సంసార్ ఇవన్నీ రాసుకోవచ్చు అలాగే నావ్ అన్నాడు నావ్ అంటే జహాజ్ అని రాస్తున్నారు మీనింగ్ కింద రాసేటప్పుడు పడవ అలాగే అమూలక్ అమూలక్కి అమూల్య లేదా అనుమోల్ అనుమోల్ అని కూడా రాసుకుంటాం లేదా అమూల్య అని చెప్తాం అలాగే ఇక్కడ వచన్ బదల్కర్ అనే పదం ఇచ్చాడు वचन सो मोती मोती सागर में मिलता है అన్నాడు ఇది ఏకవచనంలో ఉంది మోతి అనే పదానికి బహువచనం సో మోతి అనేటటువంటిది నామవాచకంలో ద్రవ్యవాచకం కిందకి వస్తుంది సో మన ఇంగ్లీష్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా ద్రవ్యవాచక పదాలు ఏవైతే ఉంటాయో వీటిని మన యాబ్స్ట్రాక్ట్ మెటీరియల్ లోన్స్ అంటాం సో మెటీరియల్ లోన్స్ కి ఇంగ్లీష్లో కావచ్చు హిందీలో కావచ్చు బహువచనం అనేటటువంటిది ఉండదు కాబట్టి మోతి అనే పదానికి బహువచనం కూడా అదే రాయాలి మోతికి బహువచనం కూడా మోతి మిగతాదంతా కూడా సాగర్ మే అనేది మారదు సాగర్ మే మిల్తా అన్నాం సో బహువచనం ఇక్కడ చూపించాలి మిల్తే హై మీద చుక్క రావాలి సో మారేది ఇది మాత్రమే మోతి అనేటటువంటిది యాబ్స్ట్రాక్ట్ ఏమంటాం మెటీరియల్ లోన్ భావవాచక సంజ్ఞ సరే ద్రవ్యవాచక సంజ్ఞ కిందకి వస్తుంది కాబట్టి ద్రవ్యం అనేటటువంటిది ఇప్పుడు మనకి అనాజ్ తేల్
ఇవన్నీ కూడా ద్రవ్యవాచక కిందకే వస్తాయి. వీటికి బహువచనం చావల్, ఇవేవి కూడా బహువచనంలో మారకూడదు. అలాగే ధాగేసే మాలా బంతి హై, మాలా అనేది స్త్రీలింగం కాబట్టి ధాగే అనే పదానికి కనుక ధాగే అనేది ఏకవచనం, ఇక్కడ సే అనే పదం వాడాం కాబట్టి ధాగా అనేటటువంటిది సే కలవడం వల్ల ధాగేసే రూపాంతరం చెందినంత మాత్రాన్ని ఇది బహువచనంగా తీసుకోకూడదు. విభక్తి కలిసినప్పుడు ఏకవచనం అనేది ఏకం కింద మారుతుంది. ఒకవేళ ఇప్పుడు దీనికి ధాగేసే అన్నదాన్ని బహువచనం రాయాలంటే ఏదైనా సరే బహువచన పదానికి విభక్తి కలిసినప్పుడు పుల్లింగమైన స్త్రీలింగమైన ఓం కింద మారుతుంది. సో ధాగే ప్లస్ సే ధాగోం సే. మాలా ఉన్నది కాబట్టి మాలాకి బహువచనం మాలాయే. మాలా అనేది స్త్రీలింగం కాబట్టి మాలాయే కింద మారుస్తాం. అలాగే బంతి హే అన్నాం కాబట్టి బంతి అలాగే ఉంటుంది, హై మీద మాత్రం చుక్క. సో మనం ఇక్కడ గమనించాల్సినటువంటివి ఈ మూడు కూడా మార్పు చెందినటువంటివి. అలాగే మోర్ సుందర పక్షి హే, మోర్ అనేది కూడా పుల్లింగం, మోర్కి స్త్రీలింగం మోరెని కాబట్టి మోర్ అనేటటువంటిది పుల్లింగం. పుల్లింగంలో చివరిని ఎప్పుడైతే ఆ పదానికి గుణింతం ఉండదో ఆ పదాలు ఎప్పుడూ బహువచనంలో మారవు. కాబట్టి ఇక్కడ మోర్ అనే పదానికి చివరిని గుణింతం లేదు కాబట్టి బహువచనంలో మారదు. మోర్ సుందర్ పక్షి హే అన్నాడు. సో పక్షి అనేది కూడా మారదు కాబట్టి మోర్ సుందర్ పక్షి, హై రాసి ఇక్కడ చుక్క పెట్టాలి. సో మార్పు అనేది ఇక్కడ ఒక్క దగ్గరే వస్తుంది. సో ఇది మనకి ఇక్కడ ఇందులో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వ్యాకరణ అంశాలు. అలాగే లాస్ట్ లో చూసుకున్నట్లయితే नीचे दिए उदाहरण पाठ के अनुसार उचित शब्द लिखिए అన్నాడు. ప్రభుజీ తుమ్ చందన్ అన్నాడు, ప్రభుజీ హమ్ పానీ అన్నాడు. సో పద్యాన్ని ఆధారంగా చేసుకుని అప్పీల్ చేస్తాం. అలాగే ఇక్కడ గ్రామర్ లో లాస్ట్ లో ఒక అంశం ఇచ్చాడు కదా, కవితామా ప్రయుक्त होने वाले वर्ण मात्रा यति आदि के संगठन को चंद करते हैं. కవితలో ఇచ్చినటువంటి అక్షరాలు కానీ అలాగే మాత్ర చెప్పుకున్నాం, లఘువులు గురువులు కానీ యతి స్థానం అంటాం. యతి అనేటటువంటిది కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, సేమ్ టైప్ ఆఫ్ లెటర్స్ కానీ సౌండ్స్ కానీ వర్డ్స్ కానీ. సో దాన్ని బేస్ చేసుకుని వచ్చేటటువంటి దాన్ని యతి స్థానం అంటాం తెలుగులో. అలాగే ఇక్కడ యతి మొదలైన వాటి అన్నిటి తాలూకా కలయికనే మనం ఛందస్సు అని అంటాం. చౌపాయి చంద్ एक मात्रिक समचंद है. అలాగే చౌపాయి గురించి మనం చెప్పుకున్నాం. మాత్రలన్నీ కూడా ఒక చరణంలో ఉండే మాత్రల సంఖ్య మిగతా మూడింట్లో ఉండేవి కూడా సమానంగా ఉండే సమఛందస్సు అని చెప్తాం. इसमें 4 चरण होते हैं. దీంట్లో 4 పంక్తులు ఉంటాయి, 4 లైన్లు ఉంటాయి. प्रत्येक चरण में 16 मात्राएं होती है. ప్రతి వాక్యంలో కూడా ప్రతి చరణంలో కూడా 16 లఘువులు గురువుల సంఖ్య మొత్తం 16 ఉంటుందని చెప్పుకున్నాం. ఆ పక్కన ఇచ్చినటువంటిది మనకు ఉదాహరణగా ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చినటువంటి పద్యం కూడా అలాగే ఉందని. సో ఇది పాఠం మొత్తం. సో ఈ పాఠం మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.